అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. खतरनाक कॉमेडी शो दिल पे मारो Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ కే స్క్వేర్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. ఆల్ రైట్, సో సెట్ అంతా రెడీగా ఉంది కాబట్టి లెట్స్ వెల్కమ్ మానస్ నౌ. ఈ రోజు జబర్దస్త్ లో జరుగుతుంది బిజినెస్ థీమ్ కాబట్టి నెక్స్ట్ మీ తరఫు నుంచి ఎవరు ఎలాంటి బిజినెస్ పెట్టడానికి వస్తున్నారు? కుమారి ఆంటీ తెలుసు కదా నీకు? అవును. ఎంత ఫేమస్ అయ్యారు కర్రీస్ పెట్టుకొని. అవును. అలానే మా కుమారి ఆంటీకి పోటీగా కుమార్ అంకుల్ రాబోతున్నాడు. అవునా? అంకుల్ ఎవరో కాదు, ఎవరు? మా కెవ్వు కార్తిక్. ఓకే ఓకే, అర్థమైంది. లెట్స్ వెల్కమ్ కెవ్వు కార్తిక్ అండ్ చీ. జల జల జలపాతం సల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలి చిరు 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 అననే చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. ఈ ఒక్కటి చాలు, నువ్వు లండన్ వెళ్ళక్కర్లేదు. ఏదేమైనా చేసి నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరుతా. మా అమ్మని ఒప్పించు కార్తీక్. నీ అమ్మని ఒప్పిస్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా. సరే కార్తీక్, వెళ్ళు. ఎందుకు ఇంత లేట్ అయింది? నేను పొద్దున్న ఎప్పుడో వచ్చాను నాన్న, ప్రొడక్షన్ లోకి వెళ్ళా. ఎందుకు? కర్రీ చేద్దామని. అలా కాదమ్మా, స్కిట్ చేయాలి ఇక్కడ. మన కర్రీస్ ఫేమస్ అని అందరికీ తెలుసు కదా. మీ కర్రీస్ ఫేమసా? ఎంత ఫేమస్? మహేష్ బాబు గారు ఎందుకు అలా అంటారో తెలుసా? ఎందుకంటారు? ఎందుకంటారంటే మన టేస్ట్ స్మెల్ వల్ల. నీకేం కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, ఏది కావాలి? లివర్ కాదు, లవర్ కావాలి. ఇక్కడ లవర్లు ఉంటారు నాన్న, లివర్లు ఉంటాయి. లివర్లు ఉంటాయి కానీ మీ కూతురే నా లవర్. కస్టమర్ ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. ఏమడుగుతున్నావు? నా కూతురుని అడుగుతున్నావు? కుమారి ఆంటీలో ఈ యాంగిల్ మీరు ఎప్పుడు చూసి ఉండరు. మరి ఎవరైనా కర్రీ అంటే ఇస్తారు కానీ కూతురుని ఎవరైనా ఇస్తారా చెప్పండి? మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి దేనికైనా రెడీ. మీ కూతురు కోసం గుడి కట్టాలా, తాజ్ మహల్ కట్టాలి చెప్పండి? కర్రీ పాయింట్ లో కర్రీ కట్టాలి. కర్రీ పాయింట్ లో కర్రీ కడితే మీ కూతురు నుంచి పెళ్లి చేస్తారు. Yes. మీకు ఆపోజిట్ గా కర్రీ పాయింట్ పెడతా, కర్రీలు కడుతూనే ఉంటా. ఓకేనా? చూద్దాం. ఇదిగో నా కర్రీ పాయింట్. కుమారి అంకుల్ కర్రీ పాయింట్, అదేం పేరు? కుమార్ ఆంటీ కర్రీ పాయింట్ అంటే చూశారు కదా, అందుకని కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ అని పెట్టాం. ఎంతకు తెగించారా? నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. అయ్యో ఏంటి విరహ వేదన? ఇదే స్టేజ్ మీద నేను కార్తిక్ కలిసి ఎన్నో పాటలు పాడాం, ఎన్నో స్కిట్లు చేశాం. కానీ ఈ రోజు కార్తిక్ రాంగ్ స్టెప్ వేశాడు. బటర్ఫ్లై అని పొగిడాడు. మురిసిపోయాను. కొత్తది రాగానే బటర్ఫ్లై లా దాంతో ఎగిరిపోయాడు.
సుష్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు దూరమైన బాధలో నేను గోవాకి వెళ్ళాను, అక్కడ నువ్వే గుర్తొచ్చావు. సినిమాకి వెళ్ళాను, అక్కడ నువ్వే గుర్తొచ్చావు. పబ్బుకి వెళ్ళాను, అక్కడ కూడా నువ్వే గుర్తొచ్చావు. కార్తీక్, గోవా సినిమా పబ్బు, దీనిలో బాధ ఎక్కడ ఉంది? సంతోషంగా అన్నిటి వెళ్ళడమే కదా. కార్తీక్ ఒక్క ఛాన్స్ ఇస్తావా? లైఫ్ టైం ఇక్కడ గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. కార్తీక్ మళ్ళీ వస్తావు కార్తీక్. నా ప్రేమ నిజమైంది అయితే నువ్వు తప్పకుండా నా దగ్గరికి వస్తావు. కార్తీక్ బేబీ, బిజినెస్ ఎలా నడుస్తుంది కార్తీక్? బిజినెస్ ఇప్పటిదాకా న్యూసెన్స్ నడిచింది, ఇప్పుడు బిజినెస్ నడిపియాలి. నేను ఒక ప్లాన్ చెప్తాను. మా అమ్మ కన్నా నీ బిజినెస్ బాగా రన్ అవ్వాలంటే ఒక ప్రమోషన్ చేయించుకో. ఓకే, బోరబండ చిన్న అని ఒక అతను ఉంటాడు, తనతో ప్రమోట్ చేయించుకో. ఖచ్చితంగా నువ్వు చెప్పావు కదా, ప్రమోట్ చేపిస్తా. లండన్ నుంచి తెచ్చిన 10 లక్షలు ఉన్నాయి, దాన్ని ఖర్చు పెట్టి ఎట్లయినా చేస్తా. బోరబండ చిన్న చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా డానన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏమనుందా జబర్దస్త్ సెట్. బోరబండను గుసాయిస్తే తుక్కు కూడా లెఫ్ట్ తీసుకురా అనుకో, స్టూడియో వస్తుంది. స్టూడియోలో రష్మిని చూస్తే ఆహా అంటారు, మన కృష్ణ భగవాన్ గారు చూస్తే గడ్డపారే గడ్డపారే. మానస్ గారు పెద్ద గడ్డపారే. మా అత్త వాళ్ళ కర్రీ పాయింట్, ఆమె కంటే బిజినెస్ ఎక్కువ కావాలి. నువ్వు గుసాయిస్తే మొత్తం ఎలివేషన్ అయిపోవాలి. మన కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ బోరబండని గుసాయిస్తే బంజారా హిల్స్ రోడ్ నంబర్ వల్ల కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ ఉంటది. వీడికి వస్తే గలగలా అంటాయి, గలగలా అంటాయి. కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ మటన్ ముక్క తింటే అంటారు, చికెన్ ముక్క ఇంత మెత్తగా ఉంది, ఏం కలిపినావు ఇలా? చీ అంటారు, చీ అంటారు. ఈ ప్రమోషన్ తోటి మా కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ కుమార్ ఆంటీని దాటిపోవాలి. ఇప్పటి నుంచి మామూలుగా ఉండదు, కర్రీ పాయింట్లు కట్టుడే కట్టుడు. కుమారి ఆంటీ చూడు, మా కుమార్ అంకుల్ కర్రీ పాయింట్ చూడు, మామూలుగా నడవట్లే. ఏ రావాలి రావాలి, వేడి వేడి సమోసా చాయ్ రావాలి రావాలి. కర్రీ పాయింట్లు ఎలా అమ్మాలో నేను చెప్తాను, నేర్చుకో. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. చిన్న ఏది కావాలి నాన్న? అమ్మ ఏది కావాలమ్మా? ఇలా అడగాలి, ఇలా అమ్మాలి. ఇది కూడా తెలియదు నీకు, పిల్ల కావాలి పెళ్లి కావాలా? బేబీ ప్రమోషన్ అయింది. ఇక్కడ నీకేం పని? రా, లోపలికి రా. బేబీ బేబీ ఏదో తేడాగా ఉందేంటి? ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. ఏంటి నేను నా లవర్ కోసం పోరాడుతుంటే నువ్వు నా వెనకాల అటు నువ్వే అంటావు? కార్తీక్ ఇంకా నీకు నా విలువ తెలియట్లేదు కార్తీక్. పోతానన్నయ్య, నేను పోతాను. ఇంకా 2 రోజులు అయితే మా అత్త నాకు పెళ్లి చేసి నువ్వు వెళ్ళి ఫస్ట్ నుంచి వెళ్ళి వస్తావు కార్తీక్, ఒక రోజు వస్తావు. నా వాల్యూ తెలిసే రోజు ముందులే ఉంది. ఏమయ్య చేసా సినిమాలో సమంత కూడా ఎన్నిసార్లు కార్తీక్ అనలేదు సార్. బొరబండి శివ, ఇంకో 5 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేసిన నీకు, ఇంకొక రీల్ కూడా అప్లోడ్ చేయి, ఓకేనా? కార్తీక్ డబ్బులన్నీ అయిపోయాయా? మొత్తం అయిపోయి. అన్నా నీకు ప్రమోషన్ చేసింది బోరబండ చిన్నమ్మ. అన్నా అమ్మా, హలో ఏంటిది? మా అమ్మ కుమారమ్మ. అవును, ఇదంతా ఎందుకు ప్లాన్ చేశారంటే? ఇంకా చాలా బ్రాంచ్లు పెట్టాలని ఉంది, దానికి మరి డబ్బు కావాలి కదా, అమ్మో అందుకే ఇలా ప్లాన్ చేశా. ప్లానింగ్. బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ. మరి జడ్జెస్, ఈ న్యూ టాలెంట్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. కార్తీక్ అదే మీకున్న వాళ్ళ టాలెంట్స్ అందుబాటులో ఉన్న వాళ్ళతో స్కిట్ తయారు చేసుకున్నారు, బాగుంది. కుమార్ గారు బాగా చేశారు, ముఖ్యంగా సుష్మా చాలా బాగా చేశామ్మా. నువ్వు పాట రాకపోతే రాలేకపోతున్నావు, అదొక వెరీ నైస్. న్యూ టాలెంట్స్, ప్రతి స్కిట్ లో న్యూ టాలెంట్స్ తీసుకుని వస్తున్నారు. గడ్డిబార, తర్వాత మీరు కుమారి గారు, సుష్మా, అంకిత. నిజంగా అంకిత అంత గ్రేస్ఫుల్ గా డాన్స్ చేసావు.
వెరీ నైస్, లుక్ సో బ్యూటిఫుల్. అండ్ సుష్మా, నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మేడం ఒక్కటి, హా. సో మా అమ్మగారికి ఖుష్బు గారు అంటే చాలా ఇష్టం. సో వెళ్ళినప్పుడు అడిగారని చెప్పమన్నారు. ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఇక్కడికి వస్తే మీతో ఒక్క స్టెప్ వేసి మా అమ్మగారు టీవీలో చూస్తారు. ఇప్పుడు ఇదే సాంగ్ కి అంకిత అండ్ సుష్మా డాన్స్ చేస్తే అందరికి చూడాలనుంది. ఇన్స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే. జబర్దస్త్ కాస్త డీగా మారింది. సో ఖుష్బు మ్యామ్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే కామెంట్స్? అంకిత పర్ఫార్మెన్స్ కి అసలు మార్క్స్ ఇవ్వడానికి ఏం లేదు, అదిరిపోయింది. కృష్ణ భగవాన్ గారు, అసలు పెన్ను కదలలేదు, చెయ్యి రాయడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు రష్మి? మా నూకరాజు వచ్చి ఒక మంచి క్రియేటివ్ బిజినెస్ పెట్టుకున్నాడు. నోకరాజా? అవును, యాడ్ ఫిల్మ్ మేకింగ్ బిజినెస్. ప్రొడక్ట్స్ మీద క్రియేటివ్ యాడ్స్ చేసి ఆ ప్రొడక్ట్స్ ని అమ్మడానికి రెడీగా ఉన్నాడు మన నూకరాజు. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ హిస్ టీమ్. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఈ రోజు నన్ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? అట్లేం కాదు మేడం, బేసిక్ గా నేను ఏంటంటే బిజినెస్ ఎంచుకోవాలని చెప్పేసి యాడ్స్ బిజినెస్ ఎంచుకున్నాను మేడం. మీరు సాధారణంగా చాలా యాడ్ చూసుంటారు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఆ యాడ్ చేయబోతున్నాం ఫస్ట్. మనం చేసేది ఆ యాడ్స్ కాదు, ఆ యాడ్స్ కాదు, టూత్ పేస్ట్ యాడ్. చెయ్యి, సౌండ్ చెయ్యి. రెడీ రెడీ, యాడ్స్ వాళ్ళు ఎంట్రీ. మీ పళ్ళును జుమ్ము అంటున్నాయా? మీ షుగర్ లో రక్తం ఏమైనా వస్తుందా? మీ 2 పైసలు ఉప్పుందా? నీ నోట్లో లడ్డుందా? నీ నోట్లో లడ్డుందా? నేను చెప్తాను, రిపీట్ చేయి. రెడీ రెడీ. మీ చిగులు జువ్వంటున్నాయా? మీ చిగురు జివ్వుతున్నాయా? జిమ్ము కాదు, జివ్వంటున్నాయా? మీ చిగురు జివ్వుతున్నాయా? మీ నోట్లోంచి బ్లడ్ వస్తుందా? మీ ఈ పనుల్లో కనిపించలేదు. మీ పళ్ళు జుమ్మంటున్నాయా? మీ పళ్ళు జివ్వుతున్నాయా? మీ చిగురు నుంచి రక్తం వస్తుందా? మీ చిగురు రక్తమైనా వస్తుందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా? లేదు. అయితే ఈ భాస్కర్ పేస్ట్ వాడండి. ఈ భాస్కర్ పేస్ట్ వాడండి. ఈ భాస్కర్ పేస్ట్ లో భాస్కర్ పేస్ట్ లో తులసి, అశ్వగంధ, ఉప్పు, దీంతో పాటు ప్రకృతిలో 10 రకాల మొరకలు ఉంటాయి. ఇది వాడండి, మీ పళ్ళు గట్టి పడతాయి. ఇది నమ్మండి. వావ్, చాలా బాగుంది. పళ్ళు గట్టిపడ్డాయా? సూపర్. సూపరా. చెప్పు, జనానికి చెప్పు. భాస్కర్ టూత్ పేస్ట్ జనాలకు పుల్లలు పెట్టడమే కాదు, జనాలకు పుల్లలు పెట్టడమే కాదు, మన పళ్ళ నుంచి వచ్చే రక్తానికి గండి కూడా పెడుతుంది. జనాల మధ్యలో పుల్లలు పెట్టడమే కాదు, మన పళ్ళలో వచ్చే రక్తాన్ని అడ్డు పెడుతుంది. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. మీరు ఇంకెళ్ళిపోవచ్చు మీ ఊరికి. కరెక్ట్ గా మనం అన్నం తినేటప్పుడు వస్తుంది సార్ ఒక యాడ్, అదే వాష్రూమ్ యాడ్. ఆ యాడ్ చేద్దాము. దీనికి మంచి ఆర్టిస్ట్ కావాలి. కొమరం గారు, దా ఇందాక వచ్చినట్టు సరిగ్గా చేయలే, నువ్వన్నా సరిగ్గా చేయి యాడ్. అర్థమైందా? ఇప్పుడు నీకు బాత్రూమ్ అంటే ఇబ్బంది, ఓకేనా? నేను చెప్తూ ఉంటాను, నువ్వు చెయ్యి. బాత్రూమ్ అదిగో, వెళ్ళు, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళు. వాష్రూమ్ చూడగానే అనీజీగా ఫీలింగ్. ఎవడైనా ముఖం మీద
అనీజీగా పెట్టి ఫేసు. వాష్రూమ్ చూడగానే అనీజీగా ఫీలింగ్. ఇప్పుడు బాత్రూమ్ లోంచి క్రిమి ఎంట్రీ. సాధారణమైన యాసిడ్ ముఖం మీద కొట్టింది క్రిమికి. క్రిమి నేను చావలేదే అని తొడగొడుతుంది. ఇలా కాదని చెప్పి పక్కనే ఉన్న అప్పరా యాసిడ్ ను వాడింది. క్రిమి చచ్చిపోయింది. అప్పారావు యాసిడ్స్ కిట్నే కాదు క్రిములను కూడా చంపేస్తుంది. ఏమి యాడ్ చేద్దాం? ఒక అదిరిపోయే యాడ్ చేస్తాను. శ్రీవిద్య నాకు ఇద్దరు రండి. అమ్మాయిగో నీకు పెళ్ళయింది, 20 సంవత్సరాలు అవుతుంది, కానీ పిల్లలు లేరు. ఓకేనా? ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళు. నేను చెప్పినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇప్పుడు బెడ్రూమ్ లో చాలా దీనంగా ఉన్నావు. గుర్రు ముఖమూడ లేదురా, దీనంగా అన్నాను రా. ఎస్, చాలా దీనంగా ఉన్నావు. ఇప్పుడు పిల్లం అలా లోపలికి వెళ్ళింది. మొగుడిని చూసి సిగ్గుపడుతుంది. దాని తర్వాత స్లిప్ పేపర్ ఎక్కడో పడిపోయింది. ఏం చేస్తున్నారు? మీరేగా సార్ ఫ్లో డిస్టర్బ్ చేద్దన్నారు. ఫ్లో డిస్టర్బ్ కాదు, స్క్రిప్ట్ పడిపోయింది. నేను తీసుకుని ఈలో మీరే మొదలెట్టారు. బెడ్రూమ్ లోకి వచ్చిన తర్వాత అన్ని అయ్యి ఉండవు. అర్థమవుతుందా? మూసుకుని కూర్చో అక్కడ. ఏమండి 10 అయింది, దోమలు కుట్టే టైం కూడా అయింది. దోమ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం ఉండండి. ఏంటది? ఇది వచ్చి రష్మి తైలం. మీ నోట్లో 2 చుక్కలు పోసానా, మీరే నాకు చుక్కలు చూపిస్తారు. ఒక్కసారి షట్, ఇది కూడా పని చేయలేనట్టుంది. రష్మి తైలం మామూలుగా పని చేయట్లేదు. ఇది షూట్ చేయకు. రష్మి తైలమా మజాకా? నిన్ను వదిలేదు. ఏంటి అప్పుడే ఫ్లోలో పిల్ల? ఎందుకు ఇదంతా? రష్మి తైలం. రష్మి తైలాన్ని వాడండి, మీ ఫ్యామిలీని కాలనీగా మార్చుకోండి. మానస్ మార్కర్స్ ఉంది, ఇది ఎట్లా మనం డెవలప్ చేయాలి? మొగుడు పిల్లలు ఇద్దరు ఎదరికి రండి అమ్మా ఒకసారి. నేను మీకు చెప్పిన స్క్రిప్ట్ అంతా గుర్తుంది కదా? రెడీ 3 2 1 యాక్షన్. సుశీల, నేను ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నావే? మానస్ మార్కర్స్ తో బొట్టు పెట్టుకుంటున్నా. మంచి కుంకుమతో పెట్టుకోవచ్చు కదా, దాంతో పెట్టుకుంటా ఏంటి? అబ్బా, కుంకుమతో పెట్టుకుంటే పోతుంది అయ్యా. మానస్ మార్కర్స్ తో పెట్టుకుంటే ఎప్పటికీ పోదు. నీ బొంద వాటర్ పడితే ఏదైనా పోతుంది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. యాక్సిడెంట్ అయింది, మొగుడు చచ్చిపోయాడు, తీసుకురండి. ఏమైందయ్యా? గుండుపోటు వచ్చింది తల్లి. ఇప్పుడు పక్కింటి ఆవిడ వచ్చింది. అమ్మా, మీ ఆయన చనిపోయారు కనుక నీకు ఎదవని చెయ్యాలి. నన్ను ఎదవని ఎదవని కాదే సన్నాసి, విధవ. నిన్ను విధవ చెయ్యాలి. బొట్టు జరగలేదు, ప్రాణం బతికిండా? మీరిద్దరు చెప్పండి. రెడీ. మానస్ మార్కర్స్ మీ బొట్టునే కాదు, మీ తాలి బొట్టును కూడా నిలబెడతా. ఎంతకు తెగించారా? ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక యాడ్ ఉంది. ఆ యాడ్ ని మనం ఫినిష్ చేసేసేయాలి. ఇంటి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు. రెడీ 3 2 1 యాక్షన్. దొరికిందిరా పోరి. దీన్ని ఈ రోజు ఎలాగైనా పట్టుపట్టాలి. దీన్ని అసలు లాగురా. నలిపినా నలగట్లేదు, సింపునే సరగట్లేదు. ఏం సారీ కట్టవే? మామూలు శారీస్ కావు, ఖుష్బూ శారీస్. ఖుష్బూ శారీస్ ప్రాణాన్ని కాదు, మానాన్ని కూడా కాపాడతాయి. సంసారంలో బాధలైనా, మీకు ఎటువంటి యాడ్స్ కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ యాడ్స్ ని ఇలా దిగ్విజయంగా చేసి మీ ముందుంచుతాం. బాయ్ బాయ్. ఏంటి? మానస్ మార్కర్, రష్మి తైలం, ఖుష్బూ సారీస్. ఇంకొకటి ఉంది, కృష్ణ భగవాన్ గారి మాయిశ్చరైజర్ ఉంది కానీ ఎందుకు మరి వాడలేదు? అది వేరేది ఉంటది. సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నాన్ స్టాప్ నూకరాజ్ బాగా ఆలోచిస్తున్నారు. బాగుంది యాడ్లు. వాష్రూమ్ లో క్రిమి కీటకం చేసిన సుధాకర్ చాలా బాగా చేశారు సార్. అసలు క్రిమే అనిపించింది మా. పుష్ప మ్యామ్, ఎలా అనిపించింది స్కిట్? నాన్ స్టాప్ నూకరాజు గారు, నిజంగానే ఈ రోజు మీ స్కిట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. నాకు అదే డౌట్ కొడుతుంది మ్యామ్. నా టీమ్ లో ఉన్నప్పుడు ఎంత క్రియేటివ్ గా ఎప్పుడు చేయలేదు.
బట్ చాలా బాగుంది, కాన్సెప్ట్ కొత్తది ఉంది. అండ్ అందరూ మీ అందరూ కొమరకం నాగి, సుధాకర్ గారు, ఇక్కడ అందరూ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఆల్రైట్ మానే, సో మరి మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి బుల్లెట్ భాస్కర్ అండ్ టీం రాబోతున్నారు. ఓకే, ఇయర్ ఎండింగ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కార్ సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బికాస్ న్యూ ఇయర్ కి వెళ్తున్నాము అంటే కార్ సేల్స్ రైజ్ అవ్వడం, డ్రాప్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. భాస్కర్ గారు అదే స్పెషలిస్ట్ అన్నమాట. సెలబ్రిటీ కార్స్ ని ఎక్స్చేంజ్ చేయడంలోని, సేల్ చేయడంలో స్పెషలిస్ట్. కానీ ఇలాగ అమ్మే ప్రాసెస్ లో ఎలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాడని తెలుసుకోవాలనుకో ఫస్ట్ మనం వాళ్ళని పిలిచేయాలి. అయితే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఇది కండలా తొండలని ఏమండి? ఏంటే మన ఇంట్లో దయ్యం ఉందండి. నీకెలా తెలుసు? నేను నీళ్లు తోడదామని బావిలో చూస్తున్నప్పుడు అల్లా కనిపిస్తుందండి. పిచ్చి మొఖం, అది దెయ్యం కాదు. నీ మొఖం చూసి నువ్వే భయపడ్డావు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారేని. పెళ్ళాం గొప్పదా, మొగుడు గొప్పడా? ముగుడే గొప్పోడు. ఎందుకండి? మొన్న మా చెల్లి వస్తే ఏమన్నావు? ఏమన్నా ఇంకోసారి రావద్దు, పొమ్మనండి అని చెప్పాను. మీ చెల్లి వచ్చినప్పుడు ఒక్కరోజే నేను అన్నానన్నమాట. లేదండి. మగాడు అనేవాడు భార్యనే కాదు, భార్య చెల్లిని కూడా ప్రేమిస్తాడు. భార్య చెల్లిని కూడా ప్రేమిస్తాడు. ఏవండి బాగా ఓవర్ చేస్తున్నా, మీరు అర్థమవుతుందా? ఏవండి ఏంటి? మానస్ లో కల్లోకి వచ్చాడు. మానస్తో పాటు వెనకాల 100 మంది వచ్చారా? ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పారండి? నాకు తెలిసే మన వాళ్ళు కామెంట్ లోనే కాదు, కల్లో కూడా అదరట్లేదు అనమాట. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. సెలబ్రిటీ కార్స్ అమ్మి నీ నగలన్నీ అమ్మేసి ఆ కార్లు కొనేసి కోట్లు సంపాదిస్తానే. నా నగలు ఎందుకు అమ్మేస్తారండి మీరు? నీ మెల్ల మంగళసూత్రం కూడా అమ్మేశా. నువ్వు టెన్షన్ పడకు, నేను బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తా. కోకాపేటలో నీకు ఒక విల్లా కొంటా. జూబ్లీహిల్స్ లో 4 ఫ్లాట్లు, బంగారం 3 కేజీలు, వెండి 10 కేజీలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక్కసారి ఆహా, మీరు అదంతా సంపాదించి ఎక్కువ డబ్బులు తెస్తే అరే నరేష్, రే నరేష్, ఏమైంది? ఏదో సెలబ్రిటీ కార్లతో బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. అవును. అసలు ఎట్లా వస్తాయరా సెలబ్రిటీ కార్స్? ఇవన్నీ సెలబ్రిటీ కార్సే. రష్మి కారు 3 కోట్ల. అవును. అరే అది మార్కెట్ లో 30 లక్షలు రా. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ ఎంత ఉంటుంది మామూలుగా? 5,000 ఉంటుంది, 10,000 ఉంటుంది, మహా అయితే ₹1,00,000. అదే సచిన్ సెంచరీ కొట్టిన బ్యాట్ ఎంత ఉంటుంది? అమ్మితే ఇదేవరు కారు? ఇంత అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. ఇది మన సెక్సీ సన్నీ కారు. అమ్మాయిలు ఉన్నాయండి. అంటే రియల్ లైఫ్ లో ఎలాగో డ్రైవ్ చేయాలని చెప్పి కారులో డ్రైవ్ చేసుకోవచ్చని. సరే ఈ కార్లని మనకి ఎవడమ్ముతాడు? ఈ కార్లు అమ్మేవాడు ఒకడు ఉన్నాడు. అవును. హలో భయ్యా రండి. వచ్చాడు ఊరికి వీడే మునగాడో. రమేష్ భాయ్, ఆడు ముఖం చూసావా? ఉబ్బ కావర్లు వచ్చి తగ్గలేని వాళ్ళ ఉన్నాడు. ఆడు సేటా? నమస్తే సేట్. నమస్తే. సెలబ్రిటీ కార్లు నేనే సేట్ కొనేది. అమ్ముతారా? అమ్మదానికి యాబట్టింది. సరే, 1, 2 కోట్లు 3 కోట్లు కొంచెం తగ్గించాలి బాయ్. చూడండి బాయ్. నరేష్ బాయ్ ఏడైతే ఆ ధోని బాయ్ కార్లు అమ్ముతున్నా. అరే నీ దగ్గర 200 కార్లు నా ఏ కారు అమ్ముతున్నావు? 50 నంబర్ తో మంచి నంబర్ ఉంది అది. అచ్చా తీన్ కారోడు అదే కొడుతున్నా అదా. అరే 2 నెలల తర్వాత కొట్టమంటుండు. సరే కార్ మాత్రం నిర్మల్ డెలివరీ కావాలి. ఎందుకు షాక్ అయ్యా? ధోని తెలుగులో ఎలా మాట్లాడుతున్నాడు? ఏం పాయింట్ పెట్టావన్నా? అరే ధోని భాయ్ అందరు తెలుగులోనే మాట్లాడతారు నాతోటి. పెద్దోళ్ళు. మరి నిర్మల్ ఎందుకు పంపిస్తున్నాడు కారు? సార్ నిర్మల్ లోనే ఉంటాడు. ఎంతకిస్తారు మొత్తం? 15 crore అవుతుంది. చూసుకోండి భయ్యా. నరేష్ భాయ్ ఇగో నీది మాట నమ్మి ఇటువంటి కిరికిరి ఉంటే అరే నరేష్ భాయ్ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు కార్లు ఎలా అమ్మాలో ఒకసారి చెప్తే బెటర్ ఏమో. కస్టమర్ ని పట్టే పద్ధతి ఒకటి ఉంటది. డజన్ 10 అయినా కూడా కార్ పోలేదనుకో అది అమ్మాలి.
మరి స్టార్ట్ చేద్దాం. మోసంబి. మీకు ఎలాంటి కారు కావాలి? సెలబ్రిటీలు వాడే కార్ ఏమన్నా ఉంటే చూపించండి. ఇగో చలాకీ చంటి కారు. దాంట్లో స్పెషల్ ఏంటి సార్? దీనికి ఈకో మోడ్ లాగా ఇగో మోడ్ అని ఉంటుంది. అంటే అర్థం కాలేదు సార్. ఇప్పుడు నువ్వు హైవేలో వెళ్తున్నావు, 100లో వెళ్తుంది, 150 వెళ్ళాలనుకో, ఏ దండరాజ్ కారు వెళ్ళిపోతుంది, దండరాజ్ కారు వెళ్ళిపోతుందని ఈకో మోడ్ నుంచి ఇగో మోడ్ వచ్చి 200 స్పీడ్ లో పోతుంది, 200 స్పీడ్ లో పోతుంది. ఓకే ఓకే సార్, బాగా నచ్చింది సార్. ఇంతకీ రేట్ ఎంతో చెప్పలేదు. 2 కోట్లు. కారు బాగా నచ్చింది కాబట్టి సార్ 2 కోట్లు. మా ఆవిడ చెప్పాలి. ఏమే ఫైమా? ఏమండి? ఏమైందండి? 2 కోట్ల. పదండి లోపలికి, పదండి లోపలికి. ఉండదే, మొత్తం కార్లు అప్పుడు వెళ్దాం లోపలికి. ఏమండి? అబ్బో, ఇంటి డబ్బులు సంపాదించిన అసలు అనుకోలేదండి. లెక్క పెట్టు. మోసంబి. ఇదిగా బాబు ఇక్కడ సెలబ్రిటీ కార్లు అమ్ముతారేంటి? అమ్ముతారు. ఏ కారు కావాలి? కుసుబు గారి కారు కావాలి. కుసుబు గారు కారు అయితే ఉంది. ఎంత? 3 కోట్లు. అయితే దానిలో అంత స్పెషాలిటీ. ఇప్పుడు కారు కొన్నాక గుడికి వెళ్తావా? ఇందులో గుడికి వెళ్ళక్కర్లేదు, గుడే కారులో ఉంటది. అది ఎలాగా? దేవత లాంటి కారు, ఆవిడ గుడి కట్టారు కదేంటి. మరి కొబ్బరికాయ అంటి పళ్ళు కారులో కూర్చొని అరుంధతి సినిమా చూసావా? నేను ఎత్తి మీద నువ్వే కొట్టుకో. డబ్బులు వచ్చాయా? పదండి లోపలికి వెళ్ళిపోదాం, పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఉండవే నీ అమ్మ కడుపు మాడ. ఇంకా 4-5 కార్లు అమ్మాలి. పట్టుకో లెక్కెట్టు. కారు కావాలి సార్. నీకేదో కారు. నాకు కారు కావాలి. ఎవరి కారు కావాలి? సుధీర్ దండరా నాయన, వద్దురా బాబా, ఆడి పేరు ఎత్తు, ఇంకో పేరు ఎత్తని చెప్పు. సుధీర్ రాగా నేను జిమ్ చేసి స్వీట్ గా అవి అప్పుడు వచ్చాను, అందుకని సుధీర్. ఈ కారు వేసుకొని వెళ్ళు. ఓకే బాయ్. అయితే ఇంకో దాన్ని సరే ఓకే బాయ్. ఓలని డబ్బులు వచ్చాయి. ఏమయ్యా, ఏం కార్లు అమ్మారు మీరు? ఏమైంది? చలాకి చంటని కారు చెప్పి కోడి పెంటలు తీసుకెళ్లే కారు నాకు అమ్ముతారా? రశ్మి కారు అంటే డొక్కు కారు అంట కడతావా? స్టాప్ ఇట్, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు ఇన్స్పెక్టర్? దొంగ బండ్లు ఎత్తుకొచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. దొంగ బళ్ళు కాదు సార్. అరే నరేష్, అరెస్ట్ చేయండి సార్, వీడిని అరెస్ట్ చేయండి. ఈడే సార్ నా కార్లు అమ్మింది. రే, నా కార్లు అమ్మింది నువ్వే కదా? నేను మోసామిలు అమ్ముకుంటా సార్, కార్లు ఎందుకు అమ్ముతా? ఎంతకి తెగించారా? కోకపేటలో ఇల్లు కొనిస్తానన్నారు, కనీసం కోక కూడా ఇప్పించారా ఇప్పుడు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? బాగుంది భాస్కర్ గారు, అన్ని కొత్తది ఉంది. ఇట్ వాజ్ నైస్, ఫినిషింగ్ చాలా బాగుంది. సో వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ గారు, మీ టీంలో ఎవరు మీ మాట వినరా ఏంటి? వింటారు సార్, అప్పుడప్పుడు వింటారు. అప్పుడప్పుడు. బాగుందండి, బాగా చేశారు. Once again, thank you so much, Bullet Bhaskar and team. All right, skits అయితే సూపర్ గా జరిగాయి. Now it's time to look at the scores. Team leaders, వచ్చేయండి. All right, Manas, so let's begin with you. Okay, so మా తరపు నుంచి రాకెట్ రాఘవ్ గారు అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్, your score. Ringu Riyaz and team. Khusbu ma'am. మా తరపు నుంచి కేబు కార్తిక్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్, your score. Non-stop Nukuraju and team. Khushbu garu. సో మా తరపు నుంచి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్, your score. Mara Ram Prasad and team. Khushbu garu. Equality winner, Zabardast Amaila. Okay, so pandem amount, hand over to you judges. Winning team, ready to pause? All right, ఇదండి ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అట్లా చెక్ బై. Have a happy weekend and we love you. Zabardast.